జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బెజ్జోర గ్రామంలోని కప్పలవాగు నుండి గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్రమంగా ఇసుక తరలిస్తున్న విషయాన్ని పై అధికారులకు విన్నవించిన అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగడంతో గత 15 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అక్రమ ఇసుకను అడ్డుకున్నందుకు గాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేశారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకుల ధర్నా విరమింపచేసే ప్రయత్నంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. నిందితులను అరెస్టు చేసేంత వరకు ధర్నా విరమించేది లేదని బీఆర్ఎస్ నాయకులు భీష్మించి కూర్చున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్కు తరలించారు. దాడి చేసిన వారిని పట్టుకొని అరెస్టు చేస్తాం అన్న పోలీసులు హామీతో ధర్నా విరమించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇట్టి కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు దొనకంటి నరసయ్య, జెడ్పీటీసీ రవి, ఎంపీపీ మహేష్, మున్సిపల్ కౌన్సిలర్లు సతీష్, బోధి నరసయ్య, బోర్లింగం, మల్లెల ప్రసాద్, మూత లింబాద్రి, సత్యం, గంగయ్య, నీలం రవి, ఒజ్జం భూమేష్, ఎర్రోళ్ల సంజీవ్, వివిధ గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాడికి పాల్పడే కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి. పాల్పడే కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి. వారం రోజుల క్రితము ఏదైతే శుక్రవారం రోజు రాత్రి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నటువంటి నాయకులను అడ్డుకున్నదానికి వెంబడించి దాడులు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటి వరకు పోలీసులు వాళ్ళని అడుగుతేనేమో వాళ్ళేమో మేము కేసులు చేసినామంటారు. కానీ వారం రోజుల నుంచి కాలయాపన చేస్తూ వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళు కాలయాపన చేస్తున్నారని మాకు అర్థమవుతుంది. ఏదైతే ఈ దాడుల వెనుక ఉండి ప్రోత్సహిస్తున్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు మీ పార్టీకి సరైన బుద్ధి చెప్పడానికి భీమ్గల్ మండల ప్రజలు కావచ్చు, బాల్కొండ కాన్స్టిట్యున్సీ ప్రజలు కావచ్చు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు దీనికి గుణపాఠం ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరైతే దాడులు చేసినారో వారిని అరెస్ట్ చేయకుండా వారి వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. వారిని అరెస్ట్ చేయకపోతే ఈ రోజు జరుగుతున్న భీమ్గల్ మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ధర్నాను రాబోయే ఈ 2-3 రోజులలో వారిని అరెస్టు చేయకపోతే ఖచ్చితంగా మా నాయకుడు మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారు కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఖచ్చితంగా మేము మరొకసారి కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉద్యమం అనేది చేస్తాము. చెప్తున్నాము కాంగ్రెస్ నాయకులు ఖబర్దార్, మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ ధోరణి కరెక్ట్ కాదు. ప్రజలు అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయని ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ వేదిక మీద చెప్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రశాంత్ అన్న. లోని బెజ్జోర కప్పలవాగు నుండి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అరికట్టాలని గతంలో లోకల్లో ఉన్న సిఐ గారికి, భీమ్గల్ ఎంఆర్ఓ గారికి, ఆర్మూర్ ఏసీపీ గారికి, ఆర్డీఓ గారికి, సిపి గారికి, కలెక్టర్ గారికి విన్నవించినా కానీ కాంగ్రెస్ నాయకుల అక్రమ ఇసుక రవాణా అరికట్టలేకపోయినరు. అడ్డుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను దౌర్జన్యంగా తలకాయ వగలగొట్టి అటెంప్ట్ మర్డర్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. మరి చనిపోయినా కానీ పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? ఇంత దౌర్జన్యం జరిగినా మరి ఆ కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయడం లేదు? వారం దాటిపోయింది. మరి నెత్తి వలిగి ఆ కార్యకర్త హాస్పిటల్లో ఉంటే మరి పబ్లిక్ ఆస్తులను కొల్లగొడుతున్న ఈ ఇసుక మాఫియాను, కాంగ్రెస్ గుండాలను ఈ గవర్నమెంట్ ఎందుకు అరెస్టు చేస్తలేదని ఈ భీమ్గల్ మండల కేంద్రంలో ప్రజలు ప్లస్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది.